మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరపు ముగింపు నెలలో మనమంతా కూడా వచ్చి ఉన్నాం. ఒక 2-3 రోజులు పోయిన తర్వాత 2025 సంవత్సరంలో మనము ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరం అంతా కూడాను దేవుడు తన ఒక మహాకృపతో మనలను ప్రేమించి, కనికరించి, కృప చూపించి, మంచి ఆరోగ్యమును, ఆయుష్నిచ్చి, కాపాడి, సంరక్షించి, ఏ విషయంలో కూడాను ఎటువంటి లోటు లేకుండా పోషించినటువంటి కన్నతండ్రి అయినటువంటి దేవాది దేవునికి మనమంతా కూడాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా మంది అనుకుంటారు ఏంటంటే, ఈ 2020 సంవత్సరం అంతా కూడాను నేను బ్రతికి ఉండడానికి గల కారణం నేను తింటున్నటువంటి ఫుడ్, నాకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నాకున్నటువంటి శక్తిని బట్టి ఈరోజు నేను బ్రతకగలిగి ఉన్నాను, జీవించగలుగుతున్నాను అని తమ్మును తాము చాలామంది గర్వంగా, ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వచ్చు ప్రియులారా. కానీ ఈ 2024 సంవత్సరంలో మనమంతా కూడాను ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం దేవాది దేవుడని మరవకూడదు. అంతేకాకుండా ఈ 2024 సంవత్సరం మనకిచ్చింది మనకు జన్మనిచ్చినటువంటి భూమి మీద తల్లిదండ్రులు కాదు, లేదా మన భారతదేశానికి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము కాదు. అయితే ఈరోజు మనము ఈ 2024 సంవత్సరపు ముగింపు చివరి వారములో, చివరి దినములలో మనం ఉన్నామంటే సాక్షాత్తుగా దేవాది దేవుడే మనకు ప్రేమించి 2024 సంవత్సరం మనకు ఇవ్వడం బట్టే. ఆయన ఇవ్వకపోతే మనము జీవించలేము, ఆయన ఇవ్వకపోతే మనం బ్రతకలేము. బైబిల్లో మనము చూడగలిగినప్పుడు ప్రియులారా, దినాలు, మాసాలు, సంవత్సరములు ఎవరిస్తూ ఉన్నారు, ఎవరిని బట్టి మనము కలిగి ఉంటున్నాము అని ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా, కీర్తనల గ్రంథము 65:11 వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి ప్రియులారా. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చాలండి, ధరింపజేసి ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మనము చూడగలిగినప్పుడు మనకేం కనబడుతుంది, మనకేం అర్థమవుతుంది అని ఆలోచించినప్పుడు సంవత్సరమును దేవుడు తన ఒక దయా కిరీటముగా మనకు ధరింపజేసి ఉన్నాడటండి. అంటే 2024 సంవత్సరం అంతా కూడాను దేవుడు తన ఒక దయా కిరీటముగా, తన ఒక దయా కిరీటముతో, తన ఒక కృపతో, తన ప్రేమతో, తన దయతో మనలను ప్రేమించి, కృప చూపించి 2024 సంవత్సరం అంతా కూడాను దేవుడు మనకు ధరింపజేసి ఉన్నాడు. ఒక కిరీటమును ధరించినట్లుగా దేవుడు 2024 సంవత్సరము మనకు ధరింపజేసి ఉన్నాడు. అంతే తప్ప మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు 2024 సంవత్సరం ఇవ్వలేదు. మన భారతదేశానికి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము మనకు 2024 సంవత్సరము ఇవ్వలేదండి. 2024 సంవత్సరము ఇచ్చింది ఎవరంటే దేవుడు. ఎందుకంటే దినములు, సమయములు, కాలములు మనుషుల స్వాధీనములు లేవు, సాక్షాత్తుగా దేవాది దేవుని స్వాధీనములు ఉన్నాయి కనుక ఆ దేవుడే మనకు 2024 సంవత్సరము దయా కిరీటముగా ధరింపజేయడం వలన ఈరోజు మనము ఆరోగ్యవంతులుగా బ్రతికి మన భార్య పిల్లలతో, మన స్నేహితులతో మనము సంతోషించడము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, సంవత్సరం గురించి మనము ఆలోచించగలిగినప్పుడు సంవత్సరానికి మొత్తము ఎన్ని వారాలు ఉంటాయంటే 52 వారాలు ఉంటాయండి.
ఎన్ని వారాలు చెప్పండి? 52 వారాలు. అంటే 52 వారాలు దేవుడు తన ప్రేమతో, తన ఉచిత కృపతో, దయా కిరీటముగా దేవుడు 52 వారములను మనకు ధరింపజేసి ఉన్నాడు. ఇకపోతే ప్రియులారా, సంవత్సరానికి మొత్తము 12 నెలలు ఉంటాయండి. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు మొత్తము ఎన్ని నెలలు ఉంటాయంటే ప్రియులారా? 12 నెలలు ఉంటాయి. అంటే ఈ 12 నెలలంతా కూడా దేవుడు మనలను ప్రేమించి ఉచితముగా తన ఒక దయా కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి. మూడవదిగా ప్రియులారా, సంవత్సరానికి మొత్తము ఎన్ని దినాలు ఉంటాయంటే ప్రియులారా? 365 దినాలు ఉంటాయి. సంవత్సరానికి మొత్తము ఎన్ని దినాలు చెప్పండి? 365 దినాలు. 365 దినాలు ఈరోజు మనము బ్రతికి 360 దినాలు మనము అనుభవించమంటే ఎవరి కృప చెప్పండి? దేవుని కృప ప్రియులారా. బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, రేపేమి సంభవించును నీకు తెలియదు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు అని చెప్పాడు దేవుడు. అటువంటిది ఈరోజు ఇన్ని దినాలు, ఇన్ని రోజుల వరకు మనము బ్రతకగలిగి ఉన్నాము అంటే ఎవరి దయ చెప్పండి? సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని దయ వలన మనము బ్రతికున్నామని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే ప్రియులారా, సంవత్సరానికి మొత్తము ఎన్ని గంటలు అని ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా 8664 గంటలండి. రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? 24 గంటలు. అటువంటిది సంవత్సరం అంతా కూడా ఎన్ని గంటలు అంటే ప్రియులారా 8664 దినాలు. అంటే సంవత్సరంలో మనం ఎన్ని గంటలు అనుభవించామంటే ప్రియులారా 8664 గంటలు మనము అనుభవించాము. అలా అనుభవించినటువంటి మనము దేవుని కోసం ఏం చేశాం? దేవుని కోసం బ్రతికేమా? దేవుని కోసం ఆలోచించామా? దేవునికి సంతోష పెట్టామా? దేవుని చిత్తము నెరవేర్చామా? దేవుని ఒక సత్క్రియలు భూమి మీద జరిగించమా లేదా అనేటువంటిది మనం ఆలోచించాలి ప్రియులారా. సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, కూలినాలు చేయడానికి దేవుడు మంచి ఆరోగ్యమును ఆయుస్సును దేవుడు ఇవ్వడం అటువంటి జరిగింది ప్రియులారా. అటువంటి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అటువంటి దేవునికి మనము రుణపడి బ్రతకాలి. అటువంటి దేవునికి మనము వినయము విధేయత కలిగి భయము భక్తి కలిగి బ్రతకాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, 2024 సంవత్సరము దేవుడు తన ఒక దయా కిరీటముతో ఉచితంగా దేవుడు మనకు సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా ధరింపజేస్తే దేవుడిచ్చిన సమయాన్ని ఈరోజు మన కోసం వాడుకుంటున్నామా, దేవుని కోసం వాడుకుంటున్నామా అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరత ప్రియులారా ఎంతైనా ఉంది. చాలామంది వారి బ్రతుకుల్ని, వారి జీవితాలని మార్చుకోవడానికి బదులుగా చాలామంది దేవునికి చాలామంది ప్రియులారా మాట ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ నేను రక్షణ పొందుతాను, వచ్చే సంవత్సరానికి మారు మనసు పొందుతాను అని చాలామంది దేవునికి సమయం ఇస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, నీ బ్రతుకు సరిదిద్దుకోవడానికి, నీ ప్రవర్తనని మార్చుకోవడానికి దేవునికి మనము సమయం ఇవ్వకూడదండి. దేవుడే మనకు సమయం ఇచ్చాడు. దేవుడిచ్చిన దినాల్ని మనము సద్వినియోగం చేసుకొని పిల్లరా మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని మనం మార్చుకోవడానికి బదులుగా మనమెవరండి దేవునికి సమయం ఇవ్వడానికి? మనమెవరు దేవునికి సమయం ఇవ్వడానికి? ప్రభా నెక్స్ట్ ఇయర్ మారుతాను, నెక్స్ట్ ఇయర్ మారు మనసు పొందుతాను, నెక్స్ట్ ఇయర్ నేను రక్షణ పొందుతాను, నెక్స్ట్ ఇయర్ నేను బాప్తిస్మము తీసుకుంటాను అని అసలు మనమెవరు దేవునికి సమయం ఇవ్వడానికి? సమయం ఇచ్చింది ఆయన, దినమిచ్చింది ఆయన. కాలములు దినములు తన స్వాధీనములో ఉన్నాయి, మన స్వాధీనములు లేవు కదండి. మనం దేవునికి సమయం ఇవ్వడానికి దేవుడే మనకు సమయం ఇచ్చాడు.
2024 సంవత్సరం అంతా దేవుడే మనకు సమయం ఇచ్చాడు. సంవత్సరాన్ని దేవుడు తన ఒక దయా కిరీటంగా నిన్ను ధరింపజేశాడు. నీ భార్యను ధరింపజేశాడు. నీ కడుపున పుట్టినటువంటి నీ పిల్లలకు దేవుడు దయా కిరీటంగా సంవత్సరం అంతా కూడా దేవుడు ధరింపజేస్తే, మారవలసినటువంటి నీవు, నీ బ్రతుకును దిద్దుకోవలసినటువంటి నీవు, దేవుళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదగవలసినటువంటి నీవు దేవునికి మారడానికి సమయం అడుగుతావా? మార్పు చెందడానికి దేవునికి సమయం అడుగుతావా? రేపేమి సంభవించునో మనకి తెలియదు. రేపటి దినం గురించి ఆలోచించవద్దని బైబిల్ చెప్తుంది. అటువంటిది మనం ఎవరండి దేవునికి సమయం ఇవ్వడానికి? దేవుడిచ్చిన సమయం లోపలే మనము మారాలి. చూద్దామా, బైబిల్లో ఒక మాటని మనం ధ్యానిద్దాం ప్రియులారా. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనం చదవండి ప్రియులారా. 7వ వచనం. గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. చాలండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా, యజమానుడు, తోట నాటిన యజమానుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తోటమాలితో మాట్లాడుతున్నాడు. ఆ తోటలో కూలికి పనిచేస్తున్నటువంటి తోటమాలితో మాట్లాడుతున్నాడు యజమానుడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఈ అంజూరపు చెట్టున 3 ఏండ్ల నుండి నేను పండ్లు వెదుకుచున్నాను, కానీ ఈ చెట్టులో కనీసం ఒక్క కాయ కూడాను, ఒక ఫలము కూడాను కనిపించటం లేదు. అలాంటప్పుడు ఈ చెట్టు ఎందుకు ఉండాలి? దీని వలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? గనుక ఈ తోటలో ఈ అంజూరపు చెట్టు ఉండడానికి వీల్లేదు. గనుక దీనికి నరకే అని యజమానుడు తోటమాలితో చెప్తున్నాడు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ అంజూరపు చెట్టు అంటే ఎవరు కాదు, నీవు నేనే అంజూరపు చెట్టు. తోటమాలి ఎవరో కాదు, మన కోసము ప్రాణం పెట్టి మనకు రక్షించినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే తోటమాలి. పరలోకమందున్న యజమానుడైనటువంటి తండ్రైన దేవుడు అడుగుతున్నాడు, ఈ చెట్టు వలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? ఎందుకు ఈ యొక్క భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? దీని వలన ఎటువంటి ఉపయోగం లేదు. నేను కలలు కంటున్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. 3 ఏండ్ల నుండి కనీసము ఒక ఫలము కూడా, ఒక కాయ కూడాను ఫలించటం లేదు. గనుక ఫలించని చెట్టు ఉండడానికి వీలు లేదు, దీనికి నరికి వేయము అంటే తోటమల్లి అడ్డుపడుతున్నాడు. అయ్యా 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 ప్లీజ్ ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము అనే మాట బైబిల్లో కనబడుతుంది. 8వ వచనం చదవండి పిల్లలు. 8వ వచనం చదవండి. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరము కూడాను ఉండనిమ్మని తోటమాలి యజమానుడిని వేడుకున్నాడు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లరా, యజమానుడు నరికివేయమంటే తోటమాలి అడ్డుపడుతూ ఉన్నాడు. ఏమని తెలుసండి? అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, ఈ 2024 సంవత్సరం ఉండనిమ్ము, లేదా ఈ 2025 సంవత్సరం ఉండనిమ్ము. నేను ఆ చెట్టు చుట్టూ నేను త్రవ్వుతాను, ఎరువు వేస్తాను. ఫలిస్తే ఓకే, నేను ఎరువు వేసినప్పటికీ, ఆ చెట్టు చుట్టూ త్రవ్వినప్పటికీ, ఒకవేళ ఈ చెట్టు కానీ ఫలించకపోతే నీవన్నట్లుగానే నరికి వెయ్యుము అని తోటమాలి యజమానుడికి అడ్డుపడుతూ ఉన్నాడు. ఎరువు అనగా దేవుని వాక్యం. ప్రతి ఆదివారం సేవకుడు దేవుని వాక్యమని ఎరువును వేస్తూ ఉన్నాడు, దేవుని వాక్యమని మందు పెడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి గృహ కూడికలలో దైవ సేవకుడు దేవుని వాక్యమని ఎరువు వేస్తూ ఉన్నాడు. ప్రతి మీటింగ్స్లో, ప్రతి కార్యక్రమాలలో దేవునికి వాక్యమని ఎరువు వేస్తూ ఉన్నాడు. ఆ ఎరువును అనుభవిస్తున్నటువంటి నీవు దేవుని కోసం ఫలిస్తూ ఉన్నావా? దేవునికి సంతోషపెట్టాలనుకుంటున్నావా? ప్రియులారా, మీరు బాగా గమనించగలిగినప్పుడు
దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు? 2024 సంవత్సరము దేవుడు నిన్ను ఎందుకు దయా కిరీటంగా ధరింపజేశాడు? నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, నువ్వు తింటున్నటువంటి మంచి ఫుడ్డుని బట్టి కాదు, నీవు ఫలించాలి అని దేవుడు సమయం ఇచ్చాడు. నీ ఫలించి దేవునికి సంతోషపరచాలి అని దేవుడు సమయం ఇచ్చాడు. ఆది మానవులైనటువంటి ఆదములను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానికి లోపరచండి అని దేవుడు ఎలాగైతే ప్రథమముగా ఆశీర్వదించాడో, ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్సము తీసుకొని సంఘములు ఒక అంజురపు చెట్టుగా నాటబడినటువంటి నీవు కూడాను ఫలించి అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ విషయంలో దేవుడు కలలు కంటున్నాడండి. నీలో ఫలాల గురించి ఎదురు చూస్తూ ఉన్నాడండి. నీలో కాపు గురించి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. అందుకే దేవుడు నిన్ను సమయం ఇచ్చాడు. అందుకే దేవుడు నిన్ను సంవత్సరం ఇచ్చాడు. అందుకే దేవుడు తన ఒక ప్రేమతో దయా కిరీటముగా సంవత్సరాన్ని నిన్ను, నీ భార్యని, నీ కుటుంబాన్ని ధరింపజేశాడు. ఆ సంగతి మరిసిపోయి కొత్త సంవత్సరం వచ్చిందని కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు వండుకొని కుటుంబంతో స్నేహితులతో ఆనందిస్తూ ఉన్నవే కానీ దేవుడు నన్ను ఎందుకు సమయం ఇచ్చా తెలుసండి? నీవు ఫలించి దేవునికి సంతోషపరచాలని. ఈ సంగతి చాలా మందికి తెలియటం లేదు. రెండవదిగా దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు అని ఆలోచించినప్పుడు ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21 వచనం చదవండి ప్రియులారా. 21 వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టిస్తాను, దాని తర్వాత ప్రియులారా బహు శ్రమ పాలు చేస్తాను, దాని తర్వాత దాని పిల్లలను నేను చంపేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఈ వాక్య భాగ్యాలని కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు దేవుడు అట మనకు సమయం ఇచ్చినట్టండి. అప్పుడు చెప్పిన కదండి, మనము దేవునికి సమయం ఇవ్వకూడదు. మనము దేవునికి సమయం ఇవ్వలేము. ఎందుకంటే కాలములు దినములు దేవుడు తన స్వాధీనములు ఉంచుకున్నాడు గనుక దేవుడు మనకు సమయం ఇవ్వాలి కానీ మనము దేవునికి సమయం ఇవ్వలేము. ఎందుకంటే కాలములు దినములు మన చేతికి లేవు, మన స్వాధీనములు లేవు. కనుక దేవుడు ఇక్కడ ఎందుకు సమయం ఇస్తున్నాడు అని తెలుసండి? మారు మనసు పొందడానికి. నీవు మారు మనసు పొందడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. 2024 సంవత్సరము దేవుడు నీకు సమయం ఇచ్చాడు. రేపు మాపు పోతే 2025 సంవత్సరం కూడా దేవుడు 2025 సంవత్సరం కూడా దేవుడు నిన్ను సమయం ఇవ్వచ్చు. ఎందుకు తెలుసా? నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఆసక్తి కలిగి పశ్చాత్తపడి నువ్వు మారు మనసు పొందాలని దేవుడు నీకు సమయం ఇచ్చాడండి. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడండి దేవుడు. లేదా ఇంకా దేవుని పనులు, ఇంకా దేవుని కార్యక్రమాలు చేయాలని దేవుడు నీకు సమయం ఇచ్చాడండి. దేవుడిచ్చిన సమయములో నీవు పశ్చాత్తపడి నువ్వు మారు మనసు పొందక ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నావు. నీవు త్రాగుతూ ఉన్నావు, వ్యభిచారం చేస్తున్నావు, పేకట్టాడుతున్నావు, నీకు నచ్చినట్లుగా సినిమాలు శిఖర్లు అంటూ నీకు నచ్చినట్లుగా తిరుగుతున్నావు. కానీ నువ్వు మారు మనసు పొందలేకపోతున్నావు. ఎవరైతే మారు మనసు పొందారో దేవుడిచ్చిన సమయములో అటువంటి వారిని దేవుడు శపిస్తూ ఉన్నాడు. ఏమో తెలుసండి? నేను మిమ్ములను మంచము పట్టిస్తాను అంటున్నాడు. ఏంటి చెప్పండి? మంచము పట్టిస్తాను. రోగాలతో నేను నిన్ను మంచం పట్టిస్తాను. మీకు తెలుసు కదండి, మంచం పట్టబడిన వారు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భార్య సేవ చేయాలి, తల్లిదండ్రులు సేవ చేయాలి, కొడుకులు సేవ చేయాలి, పిల్లలు సేవ చేయాలి, వారికి పరిసర చెయ్యలేక సేవ చెయ్యలేక చచ్చిపోతే మంచిదని విడిసిపెడుతున్నారండి. దేవుడు మంచం పట్టిస్తాడట. చాలా జాగ్రత్త, మారు మనసు పొందకపోతే. రెండవదిగా దేవుడు అంటున్నాడు, బహుశ్రమలు పాలు చేస్తాను. నీకు మామూలు కాదు శ్రమలు, బహుశ్రమలు పాలు చేస్తాను.
శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద కష్టాలు, రోగాల మీద రోగాలు, ఇబ్బందుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు, పిల్లల మధ్య సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, గ్రామంలో కుటుంబంలో సమాధానం ఉండదు. బహుశ్రమలు పాలు చేస్తాను, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మూడవదిగా నీ కడుపున పుట్టిన పిల్లల్ని చంపేస్తాను, సంతానం లేకుండా చేస్తాను, కుటుంబం లేకుండా చేస్తాను, విత్తనమే లేకుండా చేస్తాను, నీ సంతానమే లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తాను భూమి మీద, గ్రామములో, సంఘములు అంటాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనము మారు మనసు పొందడానికి దేవుడే మనకు సమయం ఇచ్చాడు. అది తెలుసుకుని మనం పశ్చాత్తపడి మన క్షమాపణ పొంది మారు మనసు పొంది దేవునికి సంతోషపరచాలటండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క దేవుని పిల్లలు, దయచేసి మీ యొక్క జీవితాన్ని దిద్దుకోండి, మీ బ్రతుకుల్ని మార్చుకోండి, దేవుని పని చేయండి, దేవుని కార్యక్రమాలు ఇంకా ఉన్నతంగా జరిగించండి. అప్పుడే నీవు దేవునికి మహిమపరచగలవు, మరణము తర్వాత నీవు పరలోకానికి వెళ్ళగలవు. ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.